వాక్య భాగంలోనికి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. మరలా చదువుతున్నాను వినండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అనే మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి, ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం రాస్తా ఉన్నాడు అనంటే దినములు చెడ్డవి అనే మాట రాస్తున్నాడు. అయితే దినములు ఎందుకు చెడ్డవిగా ఎంచబడ్డాయి, ఎందు నిమిత్తం చెడ్డవిగా మార్చబడ్డాయి, ఎలా చెడ్డవి అయిపోయాయి దినాలు అని ఒకవేళ పరిశీలన చేస్తే గనక ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకోగలిగితే అద్భుతమైనటువంటి సమాధానాలు మనం వెతకవచ్చు. ఎందుకు దినం చెడ్డదిగా మారిపోయింది అనే ఆలోచన బట్టి ఈ యొక్క వర్తమానం మీరు వినాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఆలోచన చేయండి. అపోస్తలుడైనటువంటి పౌలేమో దినాలు చెడ్డవి అని అంటూ ఉన్నాడు. అయితే ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయాన్ని ఒకవేళ మీరు పరిశీలన చేస్తే అక్కడ దేవుడు ప్రతి దినాన్ని ఆయన ఆశీర్వదించాడు, దీవించాడు. అదేవిధంగా ప్రతి దినాన్ని కూడా ఇది మంచిది అని అన్నాడు. అంతేనా? నేను చెప్తుంది కరెక్టేనా? అపోస్తలుడైనటువంటి పౌలు దినాలు చెడ్డవి అని అన్నాడు. ఆ దినాల గురించే దేవుడు ఏం లిఖిస్తూ ఉన్నాడు, ఏం చెప్తా ఉన్నాడు అని అంటే ప్రతి దినము మంచిదే అనే మాట చెప్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు ఆది యందు ఈ సకల సృష్టిని ఆయన నిర్మిస్తూ ఉన్నప్పుడు దేవుడు వెలుగును చేశాడు, చీకటిని వేరుపరిచాడు, ఇది మంచిది అని అన్నాడు. ఇది ఒక దినములో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. ఆ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు, దీన్ని మంచిది అని అన్నాడు. దాని తర్వాత దేవుడు ఆకాశమును చేశాడు, ఇది మంచిది అని అన్నాడు. దాని తర్వాత దేవుడు భూమిని చేశాడు, ఇది మంచిది అని అన్నాడు. భూమిలో సకల విధములైనటువంటి వృక్ష ఫలములన్నింటినీ కూడా దేవుడు ఆ యొక్క దినములో చేసి ఇది మంచిదిగా దేవుడు చేశాడు. దాని తర్వాత ఆకాశంలో దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను కలిగజేసి ఇవి మంచివి అని అన్నాడు. దాని తర్వాత దేవుడు ఈ భూభాగంలో ఉన్నటువంటి జలములన్నింటినీ కూడా వేరుపరిచి ఈ జలములో ఆయన ఆ యొక్క జలచరములను ఆయన నియమించాడు. ఆ జలచరములను నియమిస్తూ ఉన్నప్పుడు ఇది మంచిది అని దేవుడు అన్నాడు. ఇవన్నీ కూడా 5 రోజుల్లో చేయబడ్డాయి. ఇవన్నీ కూడా 5 రోజుల్లో చేయబడ్డాయి. 6వ రోజు దేవుడు మనిషిని చేశాడు. మనిషిని చేసి ఈడు మంచివాడు అని అన్నాడు. 7వ రోజు దేవుడు విశ్రాంతిని తీసుకున్నాడు. ఈ 7 దినాలు కూడా దేవుడు ఆశీర్వదించిందే, దేవుడు దీవించిందే. దేవుడు దినాలన్నింటినీ కూడా మంచి వాటిగానే నియమించాడు. అందుకనే ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 31వ వచనం. మరలా చదవండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగునుగాక 6వ దినమాయను అనే మాట రాస్తున్నాడు. అయితే దేవుడు దినాలన్నీ కూడా మంచివే అని అంటా ఉన్నాడు. అయితే ఈ మంచి దినాలు చెడ్డ దినాలుగా ఏ విధంగా మార్పు చెందాయి, ఏ విధంగా మారిపోయాయి అని అంటే ఆలోచన చేయండి. దేవుడు చేసినటువంటి సకల సృష్టి అంతా కూడా దేవుడు ఏది చెప్తే అది వింటా ఉంది. దేవుడు ఎలా ఉండమంటే అలా ఉంటుంది.
ఈ సకల సృష్టి కూడా దేవుడు ఎలాంటి స్వభావాన్ని ఇచ్చాడో అలాంటి స్వభావాన్ని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే స్వభావాన్ని కలిగి ఉన్నాయి. వాటిలో ఏ విధమైనటువంటి స్వభావ మార్పులు ఎక్కడా కూడా లేవు. ఆలోచన చేయండి. దేవుడు జంతువులను చేశాడు, వాటికి దేవుడు స్వభావాన్ని ఇచ్చాడు. దేవుడు పశువులను చేశాడు, వాటికి స్వభావాన్ని ఇచ్చాడు. దేవుడు చెట్లను చేశాడు, వాటికి స్వభావాన్ని ఇచ్చాడు. చెట్ల యొక్క స్వభావం ఏంటి అని అంటే అవి ఫలములను పువ్వులను పూయాలి. అది దేవుడు పెట్టినటువంటి స్వభావం. ఒకవేళ కుక్కల్ని మనం ఉదాహరణగా తీసుకుంటే దేవుడు కుక్కలకు కూడా ఒక స్వభావాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ స్వభావం అంటే కుక్క బౌబౌమనును, అది దాని యొక్క స్వభావం. పిల్లికి దేవుడు స్వభావాన్ని ఇచ్చాడు, అది మియా మియా మనను, అది దాని యొక్క స్వభావం. ఈ లోక జంతువులన్నిటికీ దేవుడు తన యొక్క స్వభావాన్ని ఇచ్చాడు. ఏ స్వభావం అవసరమో ఆ స్వభావాన్ని ఇచ్చాడు. సింహాన్ని ఒకవేళ మీరు పరిశీలన చేస్తే సింహానికి దేవుడు స్వభావాన్ని ఇచ్చాడు. ఏంటో తెలుసా? అది వెంటాడి అది ఒక దానిని వేటాడి దాని యొక్క ఆకలిని తీర్చుకోవాలి. ఇది దేవుడు దానికి ఇచ్చినటువంటి స్వభావం. దేవుడు వాటికి ఇచ్చినటువంటి స్వభావం అది. అయితే ఇవన్నీ కూడా దేవుడు ఎలాంటి స్వభావాన్ని పెట్టాడో అలాంటి స్వభావాన్నే కలిగి ఉన్నాయి. ఏ విధమైనటువంటి మార్పు లేదు, వాటిలో ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు, ఏ విధమైనటువంటి సమస్య లేదు. కానీ సమస్య వచ్చింది ఒకరితోటే. అది ఎవరు అనంటే దేవుని హస్తకృత్యంలో నుండి వచ్చినటువంటి మనుష్యుడు, దేవుని చేత నిర్మించబడినటువంటి మనుష్యుడు, దేవుని చేత చేయబడినటువంటి మనుష్యుడే దేవుడు పెట్టినటువంటి స్వభావాన్ని విడిచిపెట్టాడు. దేవుడు మనిషికి ఇచ్చినటువంటి స్వభావం ఎలాంటిది అనంటే ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఉండాలని దేవుడు స్వభావాన్ని మనుషులకి ఇచ్చాడు. కానీ మనుష్యుడు దానిని తీసివేశాడు. దేవుడు ఏదైతే స్వభావాన్ని మనుషులు కలిగి ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపించాడో ఆ స్వభావాన్ని మనుషులు జారవిడుచుకున్నారు. ఆ స్వభావాన్ని మనుషులు ధిక్కరించారు. అయితే దేవుని యొక్క స్వభావాన్ని ధిక్కరించినటువంటి మనుషుడు, దేవుని యొక్క స్వభావాన్ని మరిచినటువంటి ఈ మనుషుడు ఏ స్వభావాన్ని అలవర్చుకున్నాడు అనంటే దేవుని యొక్క స్వభావం లేకపోతే వచ్చేదేంటి? బహుశా మీరెవరో వినడానికి సిద్ధంగా లేరని భావిస్తా ఉంది. ఇది 3వ ఆదివారం కదా, చల్లారిపోయారు అనుకుంటున్నాను నేను. చల్లారిపోయినందుకే నాకు ఇచ్చారు కదా. ఈ యొక్క మనుష్యుని యొక్క స్వభావం, దేవుని స్వభావం మనుష్యుడు కోల్పోతే మనుష్యుడికి వచ్చేటువంటి స్వభావం ఎలాంటిదో తెలుసా? సాతాను యొక్క స్వభావం వస్తుంది. సాతాను యొక్క స్వభావం ఏంటయ్యా అనంటే సాతాను ఎప్పుడు కూడా దేనినైనా చెడగొట్టాలి అని అనుకుంటాడు, దేనినైనా విరగొట్టాలి అని అనుకుంటాడు, దేనినైనా నాశనం చెయ్యాలి అని అనుకుంటాడు, దేనినైనా నాశనపరచాలి, దీన్ని చెడగొట్టాలి అనేటువంటిది సాతాను యొక్క స్వభావం. అలాంటి స్వభావం మనుష్యుడైనటువంటి వాడు సంతరించుకున్న కారణం చేత మనుషుని స్వభావం ఎలా మారిపోయింది అనంటే సాతాను స్వభావంగా మారిపోయింది. సాతానుకున్నటువంటి స్వభావం ఏంటి అనంటే అన్ని వాటిని చెడగొట్టేటువంటి స్వభావం. ఆ స్వభావాన్ని అలవర్చుకున్నటువంటి ఈ మనుష్యుడు ప్రతి దినాన్ని చెడగొట్టాడు, దేవుని సృష్టిని చెడగొట్టాడు, జంతువులను చెడగొట్టాడు, పశువులను చెడగొట్టాడు, సమస్తాన్ని కూడా చెడగొట్టాడు. ఈ లోకాన్ని చెడగొట్టి ఈ లోకాన్ని చీకటమయం చేసింది మనుష్యుడే. మనుష్యుని యొక్క స్వభావం ఈ లోకాన్ని చెడ్డదానిగా చెడ్డవాటిగా మార్చి పడేసింది. రైట్? ఈ లోకాన్ని చెడ్డదిగా మార్చేసింది. అందుకనే ప్రతిరోజు కూడా చెడ్డదిగా పరిగణించబడింది. ఏ దేవుడైతే ఈ దినం మంచిది అని అన్నాడో మనుషుని యొక్క ప్రభావం ఆ దినాన్ని చెడ్డదిగా చేసింది. దీన్ని మీకు బాగా అర్థం అవడానికి నేను ఉదాహరణ చెప్తాను. ఏ విధంగా ప్రతి దినం చెడ్డదిగా పరిగణించబడ్డాది అని అంటే మనుషుని చేత ఏ విధంగా ఆ యొక్క దినం చెడ్డది అయిపోయింది అని అంటే
మొదటి దినాన్ని ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే మనుష్యుడు దేవుని మాటను ధిక్కరించాడో ఆ రోజు పాపముతో నిండిపోయింది, ఆ దినం చెడిపోయింది. దాని తర్వాత ఎప్పుడైతే నరహత్య చేయబడిందో అప్పుడు ఆ దినం చెడిపోయింది, ఆ దినం చెడ్డదిగా పరిగణించబడింది. దాని తర్వాత ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను మీరి ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి కోరికలను తీర్చుకున్నారో ఆ దినం చెడ్డదిగా పరిగణించబడింది. దాని తర్వాత దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి, దేవుని యొక్క మాటను ధిక్కరించి ఎప్పుడైతే వారికి ఆలోచన తగినట్లుగా వారు గృహాలు నిర్మించుకోవాలనుకున్నారో ఆ దినం చెడిపోయింది. ఈ దినాలన్నీ ఏంటో చెప్పనా మీకు? ఒకటి, ఆదాము అవ్వ దేవుని మాటను ధిక్కరించారు, ఆ రోజు చెడ్డదిగా పరిగణించబడింది. రెండు, ఆదాము సంతమైనటువంటి కయ్యిన్ హేబేలు యొక్క నరహత్య చూస్తాం, ఆ రోజు చెడిపోయింది. దాని తర్వాత నోవహు దినముల్లో వారు ఉన్నటువంటి రీతి, వారు వ్యభిచరించినటువంటి రీతిని బట్టి ఆ దినం చెడ్డగా పరిగణించబడింది. దాని తర్వాత బాబేలు గోపురాన్ని ఒకవేళ మీరు పరిశీలన చేస్తే దేవునికి ఆలోచనకు అతీతంగా మనిషిని ఆలోచన చేయడం బట్టి ఆ దినం చెడ్డదిగా పరిగణించబడింది. ఆలోచన చేయండి, దినాలు అన్నీ చెడిపోయాయి అని అపోస్తలుడైనటువంటి పౌలు అనడానికి కారణాలు ఇవే. అంటే మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నామో తెలుసా? చెడ్డ సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం, చెడ్డ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం, చెడుగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన జీవిస్తూ ఉన్నాం. ఈ లోకం చెడిపోయింది, ఈ సమాజం చెడిపోయింది, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చెడిపోయాయి. అలాంటి చెడిపోయినటువంటి లోకంలో నీవు నేను మనం జీవిస్తూ ఉన్నాం. ఈ దినాలు ఆలోచన చేసుకుంటూ ఉంటే, ఈ దినాలు ఏ దినాల్లో మీరు జీవిస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచన మీరు ఎప్పుడైనా చేసుకుంటే ఈ దినాలు చివరి దినాలుగా పరిగణించబడుతూ ఉన్నాయి. ఈ దినాలు చివరి దినాలు అత్యంత ఘోరమైన, అత్యంత ప్రమాదకరమైన, అత్యంత దౌర్భాగ్యమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో, ప్రమాదకరమైనటువంటి రోజుల్లో, యుగ సమాప్తిలో, యుగ అంతములో చివరి దినాల్లో మనం వచ్చాం, చివరి దినాల్లో బ్రతుకుతూ ఉన్నాం. ఈ దినాలన్నీ కూడా చెడిపోయాయి, మన చివరి దినాల్లో బ్రతుకుతూ ఉన్నాం. ఆలోచన చేయండి, చివరి దినాలు మనం బ్రతుకుతున్నది. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? చివరి దినాలకి సంబంధించినటువంటి వర్తమానం ఇది. యుగ సమాప్తికి దగ్గరవుతున్నటువంటి పరిస్థితుల్లో వినబడుతున్నటువంటి వర్తమానం ఇది. సూచనలు అనేకమైనటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవ కొండలో ఉన్నారు, ఆ యొక్క వనంలో ఉన్నారు. ఆయన ఏకాంతంగా ఉండడం బట్టి ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూద్దాం. దాన్ని బట్టి మనం ఎలాంటి దినాల్లో బ్రతుకుతున్నాము అనేటువంటి విషయం సుస్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుండి పరిశీలన చేయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. నేను చదువుతున్నాను, వినండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలేవి? ఏమడుగుతున్నారు ఇక్కడ? సైన్స్ అంటాం, అంటే సూచనలు అడుగుతూ ఉన్నారు. ఆయన చెప్తున్నటువంటి సూచనలు చూద్దాం. యేసు వారితో ఇట్లనను, ఎవడు మిమ్మును మోసపరచుకుండగా చూచుకొండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మొదటి సైన్, మొదటి సూచన, ఈ అంత్యకాల దినముల్లో మొదటి సూచన ఏంటి అనంటే, మీరు అనేక మంది చేత మోసగించబడుదురు. నేనే క్రీస్తునని అబద్ధ ప్రవక్తలు మీ ముందుకు వస్తారు, నేనే క్రీస్తును అని నమ్మిస్తారు, వారు మిమ్మల్ని మోసం చేస్తారు. ఇది మొదటి సూచన. ఆలోచన చేయండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా అవే. ఈరోజు సేవకులు అనబడుతున్నటువంటి వారు, సో కాల్డ్
సేవకులు అనబడుతున్నటువంటి వారు, మీరు గొప్పగా ఎంచబడుతున్నటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అబద్ధ ప్రవక్తలుగా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే, ఈ లోకంలో, ఈ సమాజంలో సేవ చేస్తుంది ఎవడైనా కూడా దేనికి చేస్తున్నాడు? ఉచితంగా సేవ చేస్తున్నాడా? దేవుని నిమిత్తమై సేవ చేస్తున్నాడా? దేవుని యొక్క గొప్ప మహిమ పొంది సేవ చేస్తున్నాడా? దేవుని యొక్క గొప్ప అగ్నితో సేవ చేస్తున్నాడంటే లేదు. ఈ లోకంలో, ఈ సమాజంలో ప్రస్తుతం పెద్ద పెద్ద బడా సేవకులుగా ఉంటున్నటువంటి వారు ఎందుకు సేవ చేస్తున్నారు అని అంటే, దాని వెనకాల డబ్బు మహత్యం ఉంది. డబ్బు మహత్యం ఉంది. వ్యామోహం, డబ్బు అంటే వ్యామోహం, ధన సమృద్ధి కలిగి జీవిస్తూ ఉన్నారు. ఈ సమాజంలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ గొప్ప ధనవంతులుగా ఎవరున్నారయ్యా అంటే దేవుని సేవకులే ఉన్నారు. దేవుని సేవకులే ఉన్నారు. వారు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో తెలుసా? అయ్యా, నేను అనాథ శరణాలయం పెట్టానండి, నేను పిల్లలకి శరణాలయం పెట్టానండి, నేను ఈ కార్యక్రమం చేస్తున్నానండి, ఆ కార్యక్రమం చేస్తున్నానండి, నేను ఎంతమందికి సహాయం చేస్తున్నానండి, లేకపోతే మీరు చచ్చిపోతే మీకు శవపేటకి ఇస్తానండి, మీకు బర్త్డే అయితే కేక్ పట్టుకొచ్చేస్తానండి అని చెప్తున్నటువంటి సేవకులు లేరు. మీరు ఎంత ఇస్తే మీ బదులు నేను సాయం చేస్తాను అనేటువంటి వాళ్ళు లేరు. ఎలాంటి వాళ్ళందరూ ఎవరండి? ఎలాంటి వాళ్ళందరూ ఎవరు అని అంటే, విశ్వాసులను మోసం చేస్తున్నటువంటి అబద్ధ ప్రవక్తలు విశ్వాసులను మోసం చేస్తున్నారు. విశ్వాసులు ఎందుకు మోసపోతున్నారు అని అంటే, అంధ భక్తి కలిగి జీవిస్తామన్నారు కాబట్టి, విశ్వాసహీనులుగా అయిపోతున్నారు కాబట్టి, మనుషుల యొక్క ముఖం చూస్తున్నారు కాబట్టి, దేవుణ్ణి చూడలేదు కాబట్టి, మనుషుణ్ణే దేవుణ్ణి చేసి పెట్టాడు కాబట్టి మనుష్యుడు మోసపోతున్నాడు. ప్రతి విశ్వాసి మోసపోతున్నాడు. ఈరోజు అలాంటి కబంధ హస్తాలలో అనేక మంది విశ్వాసులు కొనసాగుతూ ఉన్నారు. నేను ఇక్కడ ఇస్తే వీళ్ళకి ఆశీర్వాదం, నేను ఇక్కడ ఇస్తే వీళ్ళకి ఆశీర్వాదం, నేను ఇక్కడ ఇస్తే నాకు ఆశీర్వాదం అని మీరు డబ్బులు పంచుతున్నటువంటి వారు లేరా? సహాయం చేస్తున్నటువంటి వారు లేరా? పెద్ద పెద్ద దైవజనులను, పెద్ద పెద్ద ప్రవక్తలు అనబడుతున్నటువంటి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి వారు లేరా? ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మీరు అంధవిశ్వాసులా, అంధ భక్తులా? మీరు కళ్ళు తెరవకపోతే నాశనానికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. మీరు అంత్యకాల దినాల్లో ఉన్నారు, అంతంలో ఉన్నారు, యుగ సమాప్తిలో ఉన్నారు. ఎలాంటి వాళ్ళు కోపంలో వస్తారు? మీరు వెంబడిస్తుంది ఎవరిని? మీరు వెంబడిస్తుంది ఎవరిని? ఎలాంటి వారిని వెంబడిస్తూ ఉన్నారు? మీరు ఎలాంటి వారిని వెంబడిస్తూ ఉన్నారు? నిజాయితీగా, యథార్థంగా పరిచర్య చేసేవాడి వెనకాల నిలబడతా ఉన్నారా? యథార్థంగా రూపాయి కూడా ఆశించకుండా మీ ముందుకు వచ్చి చెప్తా ఉంటే వినడానికి కూడా బద్ధకం. వినడానికి మీకు బద్ధకం. మీకు ఒకటి చెప్పనా? ఇదే వాక్యం నేను బయట చెప్తే నాకు ఎంత వస్తుందో తెలుసా? దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేయగలుగుతారా? కానీ ఇది మీకు ఫ్రీగా వస్తుంది కదా, అందుకని విలువ లేదు. విలువ లేని చోట దేవుని మాటలను నిలబడ. ఎవరిని వెంబడిస్తా ఉన్నా? యథార్థంగా పరిచర్య చేసే వాళ్ళు చాలా కొద్దిమందే. అలాంటి వారిని వెంబడిస్తున్నారా? అబద్ధ ప్రవక్తలుగా, ఈ లోకంలో గొప్ప గొప్ప సేవకులుగా చలామణి అవుతున్నటువంటి వారిని ప్రోత్సహిస్తున్నారా? మీ ఆలోచనకు వదిలేస్తున్నాను. అలాంటి వారు అనేక మంది వస్తారు. అలాంటి వారి చేతిలో మోసపోతే మీరు అంత్య దినాల్లో కష్టాలు ఎదుర్కొనడం చాలా సులువు. కష్టాలను ఎదుర్కొంటారు. తర్వాత ఇంకా మాటలు ఉన్నాయి చూడండి. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి, ఇవి జరగవలసి ఉన్నవి. ఏంటంట? మీరు యుద్ధముల గురించి వింటారు, యుద్ధ సమాచారం గురించి వింటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎక్కువగా వింటున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? యుద్ధ. ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, అమెరికా, జోర్డాన్, ఇవన్నీ కూడా ఈరోజు
మంటల్లో మాడిపోతూ ఉన్నాయి. యుద్ధం చెలరేగింది. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు జరిగిపోతూ ఉన్నాయి. యుద్ధం వల్ల కరువు రాబోతూ ఉన్నది. యుద్ధం వల్ల అనేకమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు మనకి రాబోతూ ఉన్నాయి. సార్, యుద్ధం ఎక్కడో జరుగుతుందండి, దానివల్ల మనకు వచ్చినటువంటి నష్టం ఏంటి అని అంటే, ఇక్కడ కూర్చున్నవారు దాని నష్టాన్ని అనుభవించట్లేదు అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఎవరైనా ఉంటే మీరింట్లో వంట వండట్లేదని అర్థం, మీరు రోడ్డు ఎక్కట్లేదని అర్థం. అర్థమైందా? ఎక్కడో యుద్ధం జరుగుతుంది. అక్కడ జరిగినటువంటి యుద్ధాన్ని బట్టి నీకు నాకు కరువు వచ్చింది. ఈరోజు వంట వండుకోవడానికి 2 నెలల క్రితం భారతదేశంలో ఉన్నటువంటి జనాభా అతలాకుతలం చెందారు. ఎలాంటి పరిస్థితులు అనంటే, ఎక్కడ దొరుకుద్ది గ్యాస్ బండ, ఎక్కడ దొరుకుద్ది అని వెంటాడారు దాన్ని. ఎందుకో తెలుసా? యుద్ధం. దానికి కారణం వల్ల వచ్చేటువంటిది ఏంటో తెలుసా? కరువు వస్తుంది. అదే పరిస్థితిని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. దాన్ని యుద్ధాలు వచ్చాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు వచ్చాయి, మనుషుల మీదకి మనుషులు చెలరేగుతూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మనుషుల మీద మనుషులు విపరీతమైనటువంటి విషం కక్కుకునేటువంటి సంస్కృతి ఇప్పుడు చూడగలుగుతూ ఉన్నారు. మీరు గతించిన కాలంలో మీరు ఎప్పుడు చూడనటువంటి దినాలు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఈ దినాలు ఎలాంటి దినాలు అనంటే, అంత్య దినాలకు సూచన లాంటి దినాలు. ఎలాంటి దినాలు అనంటే, క్రైస్తవుడు నడి రోడ్డు మీద నడవడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితులు ఈరోజు నీకు నాకు నెలకొన్నాయి. ఈరోజు అక్కడ రోడ్ల మీద ప్రార్థన చేయలేని, ఈరోజు రోడ్ల మీద వాక్యం చదవలేని, వాక్యం ప్రకటించలేని దరిద్రమైనటువంటి పరిస్థితులు ఈరోజు నవ సమాజంలో ఏర్పడుతూ ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులు అనంటే, కులం మీదకి కులం, మతం మీదకి మతం, వర్గం మీదకి వర్గం, ప్రాంతం మీదకి ప్రాంతం, గుంపు మీదకి గుంపు ఈరోజు దాడి చేసుకుంటున్నటువంటి పరిస్థితులు, ఈరోజు అత్యంత క్రూరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం. ఆలోచన చేయండి. ఇక్కడ విశ్వాసులుగా ఉంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ గురించి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో మీకు శ్రమ కలుగుద్ది, మిమ్మల్ని చంపడానికి వస్తారు, మీరు చచ్చిపోతారు. మీకు శ్రమ కలుగుద్ది, మీరు చంపబడతారు. ఈరోజు దేవుని యొక్క ఆధీనంలో హతసాక్షులుగా కాబడుతున్నటువంటి వారు అనేకులు. 2-3 రోజుల క్రితం 3 అద్భుతమైనటువంటి దైవ సేవకుల్ని కారులో పెట్టి చంపేశారు. ఇది మీకు ఎవరికి తెలియదు. ఎందుకు అనంటే, మనం కళ్ళు మూసుకున్నాం. దాడి జరుగుతూ ఉన్నది. క్రైస్తవుల మీద విపరీతమైనటువంటి కక్ష ఈరోజు చూడగలుగుతూ ఉన్నాం. విపరీతమైనటువంటి దౌర్జన్యాలు, విపరీతమైనటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు ఈరోజు క్రైస్తవుడు ఎదుర్కొంటూ ఉన్నాడు. దానిని బట్టి నీవు నేను ఆలోచన చేసుకోవాల్సింది, ఇది చివరి దినం, ఇవి చివరి దినాలు, యుగ సమాప్తి దినాల్లో నీవు నేను బ్రతుకుతూ ఉన్నాం. ఎంతకాలం కళ్ళు మూసుకుంటాం, ఎంతకాలం అవిశ్వాసులుగానే బ్రతికేస్తాం, ఎంతకాలం మనకున్నటువంటి విశ్వాసంతోనే మనం బ్రతికేస్తాం. కళ్ళు తెరిచి సమాజాన్ని చూడవా, కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడవా, కళ్ళు తెరిచి ఈ లోకాన్ని చూడవా? ఏం జరుగుతుంది ఈ లోకంలో? ఏం జరుగుతుంది ఈ లోకంలో? ఆలోచన చేయండి. ఏదైతే యేసుక్రీస్తు ప్రభువుల వారు 2026 సంవత్సరాల క్రితం ఆయన తన శిష్యులకు ఆయన బోధించాడో, తన శిష్యులకు సూచనలుగా చెప్పాడో, అవే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితికి ఖచ్చితంగా సరిపోయేటువంటి మాటలు ఇవి. అయితే ఇవి యుగ సమాప్తమైనటువంటి మాటలు, ఇవి చివరి దినాల్లో జరుగుతున్నటువంటి పాటలు. అయితే దేవుని యొక్క అంతం వచ్చిందా? దేవుడు వచ్చేస్తాడా అనంటే, మేబీ రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు రావచ్చు, రాకపోవచ్చు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు.
యుగ సమాప్తి యొక్క దినాలు ఎలాగుంటాయో ఆయన చెప్పాడంతే. ఎప్పుడు వస్తాను అనేటువంటి మాట ఎవరికి చెప్పలేదు. ఇదిగో ఈరోజు వస్తున్నాను, ఇదిగో రేపు వస్తున్నాను, ఇదిగో ఎల్లుండి వస్తున్నాను, ఇదిగో సంవత్సరం తర్వాత వస్తున్నాను అని ఆయన చెప్పలేదు. ఆ విషయం ఎవరికి తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు అనేటువంటి విషయం ఎవ్వడికి తెలియదు. ఆఖరికి ఆయన కుమారుడికి కూడా తెలియదు. ఆయన కుమారుడికి కూడా ఆయన రాకడ ఎప్పుడో కూడా తెలియదు. చూడండి 24 మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. నేనే చదువుతాను. చదివే వారు వెనక్కు కూర్చుంటే నేనే చదువుకుంటాను. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూత అయినను కుమారుడైనను ఎరుగరు. ఎప్పుడు వస్తాడు ఆయన తెలియదు. ఈరోజు వచ్చేయచ్చు, రేపు వచ్చేయచ్చు, ఎల్లుండ వచ్చేయచ్చు, సంవత్సరం తర్వాత వచ్చేయచ్చు. ఎప్పుడు వస్తాడు అనేటువంటి ఐడియా లేదు. ఎప్పుడు వస్తాడు అనేటువంటి ఆలోచన లేదు. ఎప్పుడో ఒక దినాన్ని ఆయన వస్తాడు. ఎలా వస్తాడైనా, ఎలా వస్తాడైనా ఆలోచన చేయండి. ఎలా వస్తాడు? మీరు బైబిల్ జ్ఞానం తెలిసిన వాళ్ళే కదా, ఈ మాట చెప్తే బాగుంటుందేమో. ఎలా వస్తాడైనా? చెప్పండి. ఆయన రాకడ ఏ విధంగా ఉంటుంది? కెన్ ఎవరైనా కరెక్ట్, దొంగ వాళ్ళు వస్తాడు. ఇంకా ఆయన వచ్చే దినం ఆయన ఎలా వస్తాడు అది కావాలి. రైట్. అది ఎక్కడ ఉంటుంది? 1వ దశలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఆయన ఎలా వస్తాడు అక్కడ చదవండి. ఇంకా బోల్డ్ అని ఉంటాయి అక్కడ. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. ఆలోచన చేయండి. ఆయన ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు అంటే తెలీదు. ఎలా వస్తాడు అని అంటే ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, ఎంతమంది ఎత్తబడతారో కూడా నాకు తెలియదు. ఆలోచన చేయండి. ఆయన వస్తాడు. అయితే ఆయన వచ్చే దినం ఖచ్చితం. ఎప్పుడు రాబోతున్నాడు అనేటువంటి విషయం తెలియదు, కానీ ఆయన వస్తాడు, ఇది ఖచ్చితం. అయితే ఇక్కడ నువ్వు నేను ఆలోచించుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు నీకు 30 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు, 40 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు, 50 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు, 70 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. నీవు ఆలోచించవలసింది ఏంటో తెలుసా? నాకు 70 సంవత్సరాల ఆయుష్ని దేవుడిచ్చాడు కాబట్టి నేను నా 70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే నేను ఎంత సమయాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను, ఎంత సమయాన్ని నేను దుర్వినియోగం చేసుకున్నాను అని ఆలోచన చేయాలి. ఎంత సమయం నేను వ్యర్థంగా చేశాను, ఎంత సమయం నేను ఈ లోక సంబంధంగా బ్రతికాను, ఎంత వయస్సులో ఎన్ని సంవత్సరాలు నేను నా జీవితంలో వ్యర్థంగా పాడు చేశాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాల్సింది ఇదే. నా జీవితంలో నాకు 32 సంవత్సరాలు. ఈ 32 సంవత్సరాల్లో నేను వెనక్కి తిరిగి చూస్తే
దేవుని దగ్గర వాడబడినటువంటి దినాల కంటే ఈ లోక సంబంధంగా బ్రతికిన దినాలే ఎక్కువ. ఇది నా ఒక్కడి జీవితంలో అయితే మనందరి జీవితంలో కూడా అదే ఉంటుంది. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు పాప సంబంధంగా బ్రతుకుతూ పాపంలో జీవిస్తున్నటువంటి నీవు నీ యొక్క జీవితాన్ని వెనక తిరిగి చూసుకుంటే నువ్వు ఎక్కడ పడిపోయావో నీకు అర్థమవుతుంది, ఎక్కడ జారిపోయావో నీకు అర్థమవుతుంది, ఎక్కడ పాపము బ్రతుకుతున్నావో అర్థమవుతుంది, ఎక్కడ దొంగతనం చేసావో, ఎక్కడ వ్యభిచారం చేసావో, ఎక్కడ మోహం కలిగి ఉన్నావో, ఎక్కడ దరిద్రమైనటువంటి బ్రతుకావో సమస్తం నీకు కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ జీవితంలో ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటున్నప్పుడు నీ జీవితంలో నీవు పడిపోయినటువంటి క్షణాలు, నీవు జారిపోయినటువంటి క్షణాలు, నీవు ఏదైతే పాపంలో పట్టి పీడింపబడినటువంటి సందర్భాలు నీకు ఈరోజు జ్ఞాపకం వస్తుంటే, ఈ పరిస్థితుల్లో జ్ఞాపకం వస్తుంటే, ఈ సమయంలో జ్ఞాపకం వస్తూ ఉంటే ఆలోచన చేయండి. పరిశుద్ధాత్ముడు మీలో పనిచేస్తూ ఉన్నాడు. ఏదైతే మీరు పోగొట్టుకున్నారో, ఏదైతే వ్యర్థపరిచారో, ఏదైతే పాపముతో నిండినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో దాన్ని పరిశుద్ధాత్ముడు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో కూడా దానిని ప్రతిఘటించేటువంటి పని చేయొద్దని మనవి చేస్తూ ఉన్నాను. దాన్ని ధిక్కరించొద్దు అని మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు నీకు వేలెత్తి చూపిస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు నీ యొక్క పాపాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటే దాన్ని అణిచివేయొద్దు అంటున్నాను. అణిచివేస్తే దాని తర్వాత వచ్చేటువంటి పర్యవసానం చాలా అతి దారుణంగా ఉంటుంది. దాని యొక్క పర్యవసానం దారుణంగా ఉంటుంది. ఈ సమయంలో నీలో పరిశుద్ధాత్ముడు ఆలోచన కలిగిస్తూ ఉన్నప్పుడు నీలో రావాల్సింది పశ్చాత్తాపం, నీలో రావాల్సింది మారు మనసు, నీలో రావాల్సింది ఆయన్ని అంగీకరించడం, ఆయనని నీ సొంత రక్షకుడిగా అంగీకరించడం. ఇవి నీ జీవితంలో ఇప్పుడు దాకా లేవేమో, ఇవి ఇప్పుడు దాకా నీ జీవితంలో లేవేమో, నీ పాపం విషయమై పశ్చాత్తాపడలేదేమో, నీలో మారు మనసు కలగలేదేమో, నీలో రక్షణ రాలేదేమో, ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో. అయితే ఇదే నీ ఆఖరి సమయమేమో చెప్పలేం, ఇదే నీ ఆఖరి రోజేమో చెప్పలేం, ఇదే నీ యొక్క ఆఖరి గడియేమో చెప్పలేం. ఎప్పుడో తీసుకోవచ్చు, ఎప్పుడో అంగీకరించవచ్చు, ఎప్పుడో పశ్చాత్తాపడచ్చు అని అనుకుంటున్నావేమో. ఈ రోజు దాటితే రేపు నీది కాదు, ఈ రోజే నీది, రేపు నాది అనేటువంటి భరోసా ఇచ్చేవాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరో లేదు. ఈరోజు దేవుడిచ్చాడు, రేపు నీకు దేవుడు ఇస్తాడో లేదో తెలీదు, నాకు ఇస్తాడో లేదో తెలీదు, మీకు ఇస్తాడో లేదో కూడా తెలీదు. రేపు అన్నది నీది కానప్పుడు రేపు తీసుకుంటానులే అని నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతావు? చాలామందిని అయ్యా ప్రభువుని అంగీకరించు అని అంటే 2 కారణాలు చెప్తాను. మొదటి కారణం ఏంటో తెలుసా? ఈ లోకాన్ని నేను ఇంకా చాలా అనుభవించాల్సి ఉందండి, అనుభవించిన తర్వాత అప్పుడు నాకు మారు మనసు కలిగితే, అప్పుడు పశ్చాత్తాపడి అప్పుడు నేను రక్షణ తీసుకుంటాను అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. రెండో వాళ్ళు ఎవరో తెలుసా? చివరి క్షణంలో రక్షణ తీసుకుంటే బాగుంటుందండి. ఎందుకో తెలుసా? చివరి క్షణంలో కూడా దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా నన్ను రక్షిస్తాడు అనేటువంటి నమ్మకం నాకు ఉంది. ఏ విధంగా ఉంది? ఏమండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ యొక్క కల్వరిలో ఆయన ఆ యొక్క సిలువలో బలియాగం అవుతూ ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి వాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుంటే, నేను జ్ఞాపకం చేసుకున్నానో లేదా? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? అక్కడ జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆయన ఏంటి? గజ దొంగని జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆయన ఏ చిన్న చితక తప్పులు చేసినటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోవడం ఏంటండి? అప్పుడు ఆ చివరి క్షణాలు ఏవైనా ఉంటే ఆ చివరి క్షణాల్లో నేను మారుతాను అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆలోచన చేయండి. ఈరోజు నీది, రేపు నీది కాదు అని అన్నాను. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలీదు అని అన్నాను. ఆయన ఈరోజు వచ్చాడు అనుకోండి, ఈరోజే వచ్చాడు.
ఈరోజు వస్తే నీ దగ్గరకు వచ్చిన తర్వాత, అయ్యా నేను ఇప్పుడు దాకా రక్షణ తీసుకోలేదండి, ఇప్పుడు దాకా పశ్చాత్తాపడలేదండి, ఇప్పుడు దాకా మారు మనసు పొందలేదండి, ఇప్పుడు దాకా నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించలేదండి, ఈ క్షణంలో నేను అంగీకరిస్తున్నాను ప్రభువా, నన్ను తీసుకుని వెళ్ళిపోవా అని అంటే ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు అనుకున్నావా? అక్కడ ఆ దొంగకి సమయం లేదు. ఇక్కడ నీకు బోల్డ్ అంత సమయం ఇచ్చాడు. నా జీవితం మట్టికి నేను చూస్తే 32 సంవత్సరాల వయసునిచ్చాడు. అంటే నా యొక్క సమయం ఎంత ఇచ్చాడు? 32 సంవత్సరాలు. 32 × 12 నెలలు అంత సమయం ఇచ్చాడు. ఈ సమయంలో ఆయన్ని అంగీకరించకుండా చివరి క్షణంలో ఆయన్ని అంగీకరిస్తే ఏమంటాడో తెలుసా దేవుడు? నీకెంత సమయం ఇచ్చాను కదయ్యా, ఏం చేసావు నువ్వు? ఇప్పుడు నేను తీసుకుని వెళ్ళలేను. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు నువ్వు అడిగితే ఆయన ఇదే సమాధానం చెప్తాడు. నీ ప్రాణం పోతే నువ్వు సమాధానం చెప్పడానికే ఉండవు. అర్థమైందా? ఆయన రాకడ, నీ ప్రాణం పోకడ, ఈ 2 విషయాల మధ్యలో జరగవలసిందే ఆయన్ని అంగీకరించడం, పశ్చాత్తాపడడం, మారు మనస్సు కలిగి ఉండడం, ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించడం. ఈ 2 వాటి మధ్యలో నువ్వు అది అడగకపోతే, అది నీ జీవితంలో లేకపోతే, ఈ 2 సందర్భాల్లో నువ్వు అడగలేవు. ఈ 2 సందర్భాల్లో నువ్వు అడగలేవు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో తెలుసా మీకు? ఇదే మంచి తరుణం, ఇదే రక్షణ దినం. ఈరోజు నువ్వు జార విడుచుకుంటే మరొక రోజు నీ జీవితంలో ఉన్నదని. చాలా సాఫ్ట్గా చెప్తున్నాను ఈ మాట. ఈరోజు నువ్వు జార విడుచుకుంటే మరుసటి రోజు నీ జీవితంలో ఉండదు. రక్షణ లేనటువంటి వాడివిగా నువ్వు మిగిలిపోతే, ఆయన రాకడ వచ్చింది, నువ్వు మిగిలిపోతే ఎలా ఉంటుందో తెలుసా? నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? 2 పొలంలో పనిచేస్తున్నా, దాంట్లో నువ్వు ఉండొచ్చు. 2లో ఒకడు నువ్వు ఉండొచ్చు. 2 పనిచేస్తూ ఉన్నారు పొలంలో. ఆయన రాకడ వచ్చింది, ఆయన వచ్చాడు, మధ్యాకాశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన రా అని అన్నాడు. పొలంలో చేస్తున్నటువంటి 2లో ఒకడు మాయం, ఇంకొకడు ఏం చేస్తాడో తెలుసా? ఆ నేల మీద పడి గడ 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 ఎందుకు 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 అని అంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? 2 ఏమంటారు దాన్ని? తిరగల. 2 తిరగలు విసురుకుంటున్నారు, పక్కన మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏవే ఏంటి రోజు కూర? బెండకాయ ఉండానులే, దొండకాయ ఉండానులే అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ లోపల ఆయన రాకడ వచ్చింది. ఆ తిరగలి విసురుతున్నటువంటి ఒకళ్ళు లేచిపోయారు. ఈవిడ ఇంకా అలా తిప్పుతానే ఉంది. ఏది సడన్గా మాయమైపోయింది అని అనుకోవడమే. అక్కడ ఈ మాటలు మీకు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి, కానీ వెళ్ళిపోయారు అని తెలియగానే వారు పడేటువంటి బాధ వర్ణనాతీతం. దాని తర్వాత పడేటువంటి కష్టం ఉంటుంది, అది భరించలేనంత దౌర్భాగ్యంగా ఉంటుంది, భరించలేనంత గొప్పగా ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే, ఆ కష్టం పగవాడు కూడా అనుభవించలేడు. అంత కష్టపడవలసి వస్తుంది, అంత కష్టపడవలసి వస్తుంది. ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు. వచ్చినప్పుడు ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో వారు ఆయన దగ్గరకు వస్తారు. వీళ్ళందరూ మధ్యాకాశంలో ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తారు, వెళ్ళండి అని. ఎవరైతే పరిశుద్ధులుగా ఆత్మ కలిగినటువంటి వారుగా ఉన్నారో వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారో తెలుసా? వారు ఎక్కడైతే పాతిపెట్టారో, ఎక్కడైతే వారు మరణించారో, ఎక్కడైతే వారు కాల్చబడ్డారో, ఎక్కడైతే పడవేయబడ్డారో ఆ స్థలానికి వెళ్ళి వారి యొక్క దేహాన్ని మరలా సంతరించుకుని ఆత్మ దేహంతో కలిగి మరలా మధ్యాకాశం వెళ్తారు. ఈ లోపలలో సజీవులమైన మనం, ఒకవేళ నువ్వు విశ్వాసవి అయితే ఎత్తబడతావు, అవిశ్వాసవి అయితే విడవబడతావు. ఎవరు విడవబడతారు అని అంటే, 1 అవిశ్వాసులు విడవబడతారు, 2 పశ్చాత్తాప పడనటువంటి వారు విసర్జించబడతారు, 3 విగ్రహారాధన చేసినటువంటి వారు విసర్జించబడతారు, 4
పాపములో జీవిస్తూ ఉన్నటువంటి వారు ఖచ్చితంగా లోకము నుండి ఎత్తబడతారు, వారు విసర్జించబడతారు. ఈ 4 జాబితాల్లో ఒకవేళ నువ్వు నేను ఉంటే, ఈ 4 జాబితాల్లో నువ్వు నేను ఉంటే ఈరోజే ఆలోచన చేయవలసినటువంటి దినం. ఈరోజే ఈ వర్తమానం ద్వారా దేవుడు చివరిగా నీకు వినిపిస్తున్నటువంటి వర్తమానమేమో, నీ జీవితంలో నీవు మార్పు చెందడానికి, నువ్వు ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇదే మంచి తరుణమేమో. అవిశ్వాసముగా ఉంటే నువ్వు విడవబడతావు అనేటువంటి విషయంలో మనలో అవిశ్వాసం ఉంటే మనము కూడా విడవబడతాం. మీలో పశ్చాత్తాపం లేకుండా ఉంటే మీరు విడవబడతారు. మీరు విగ్రహారాధన చేస్తూ ఉంటే మీరు విడవబడతారు. పాపంలో బ్రతుకుతూ ఉంటే మీరు విడవబడతారు. ఆలోచన చేయండి. ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో వారికి ఇది మంచి సమయం. ఇంకొక 10 నిమిషాల్లో, ఇంకొక 7-8 నిమిషాల్లో నేను ముగించేస్తాను. అవిశ్వాసంగా ఉన్నటువంటి వారి పరిస్థితి బాగానే ఉందండి, ఇప్పుడు దాకా బాగానే చెప్పారు. మరి విశ్వాసుల పరిస్థితి ఏంటి? విశ్వాసులు ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి అనేటువంటి విషయం తెలిసినటువంటి వాళ్ళు. అయితే మీరు ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నారు? ఎంత సిద్ధపాటు కలిగి జీవిస్తూ ఉన్నారు? ఈరోజు మీరు అనుకుంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? సార్, మీరు అంటున్నటువంటి మాటలు నేను విన్నాను, నా జీవితంలో చేశాను. ఏంటి? పశ్చాత్తాపడ్డాను, మారు మనసు పొందాను, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాను. నేను ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించినట్లుగా నీకు నాకు సాక్ష్యం ఏంటి అనంటే, మొన్ననే బాప్తిసం తీసుకున్నాను, బాగానే ఉంది. సంఘంలో చేర్చబడ్డాను, బాగానే ఉంది. ఇంకా నేను విశ్వాసంలో కొనసాగుతున్నాను, బాగానే ఉంది. అయితే నీవు నేను ఆలోచించుకోవాల్సింది ఏంటో తెలుసా? రక్షించబడిపోయావు. రక్షించబడిపోయినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతావా? లేదు. రక్షించబడినంత మాత్రాన నీవు ఆయన రాకడలో ఎత్తబడాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావా అంటే లేదు. నీవు ఆయన రాకడ వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడిపోతావా అని అంటే తెలీదు. ఆయన రాకడ వచ్చినప్పుడు నేను ఎత్తబడతాను అనేటువంటి నిశ్చయిత నీకు ఎంత ఉంది? ఆలోచన చేయండి. ఆయన రాకడ వచ్చినప్పుడు మనలో ఎంతమంది ఎత్తబడతాం? నేను ఎత్తబడతానండి, ఆ విశ్వాసం నాకుంది అన్నటువంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? బడకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనం రక్షించబడిన తర్వాత మన యొక్క విశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. అంటే ఆలోచన చేయండి. రక్షించబడిపోయాం సరిపోద్ది అని అనుకోవద్దు. ఆలోచన చేయండి. ఎప్పుడైతే నీవు నేను రక్షణ భాగ్యాన్ని పొందామో నీలో నాలో ఎవరు పనిచేస్తూ ఉన్నారు? గట్టి చెప్పండి, చెప్పేది ఏదో గట్టి చెప్పండి బాబు. పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు కదా. పరిశుద్ధాత్ముడు నీలో నాలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సింది ఏంటో తెలుసా? నాలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడా లేదా? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పనిచేయడో చెప్పనా? ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని యొక్క నడవడికలో నువ్వు నడకకపోతే, పరిశుద్ధాత్ముడు గద్దిస్తామంటే నువ్వు వినలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయట్లేదు అని అర్థం. పరిశుద్ధాత్ముని నడిపింపులో నువ్వు లేకపోతే నీలో పరిశుద్ధాత్ముడు పనిచేయట్లేదు అని అర్థం. పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉంటే నువ్వు వింటలేదు అని అంటే నీలో పరిశుద్ధాత్ముడు పనిచేయట్లేదు అని అర్థం. పరిశుద్ధాత్ముడు పనిచేయట్లేదు మనలో చాలామంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా? పరిశుద్ధాత్మను దుఃఖపెట్టినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సార్, నేను ఏ విషయాల్లో దుఃఖపెట్టానండి అని అంటే ఆయన మాట వినలేదు. ఆయన నడక చూపించాడు, ఆ నడవడికలో నువ్వు నడవలేదు. ఆయన ఈ త్రోవని చూపించాడు, ఆ త్రోవలో నువ్వు వెళ్ళలేదు. ఆయన నిన్ను హెచ్చరించాడు, ఆ మాటలు నువ్వు వినలేదు. ఆయన నిన్ను గద్దించాడు, ఆ మాటలు నువ్వు వినలేదు. ఇన్ని చేసిన తర్వాత ఆయన దుఃఖపడకుండా ఎందుకుంటాడండి? ఇన్ని చేసిన తర్వాత ఆయన ఎందుకు దుఃఖపడకుండా ఉంటాడు? ఖచ్చితంగా దుఃఖపడతాడు. దుఃఖపడినటువంటి ఆయన నీలో
అనేక మార్లు నువ్వు దుఃఖపెడుతూ ఉంటే ఆయన చేసేది ఏమీ లేక నీలో మౌనంగా నిశ్చేష్టుడిగా ఉండిపోయాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఆలోచించుకోవాల్సింది, నాలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడా లేదా? పరిశుద్ధాత్ముడు నీలో పని చేయకపోతే ఆ రాకడలో నువ్వు ఎత్తబడ్డం అసంభవం. ఎత్తబడలేదు. ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. ఇంకొక విషయం చెప్తాను. మీరు విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నారు కానీ నిజమైనటువంటి విశ్వాసపు పాత్రను పోషించట్లేదు. ఆలోచన చేయండి. సార్, నేను ఎప్పుడో రక్షించబడ్డానండి. అప్పుడు ఉన్నటువంటి తొలి దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం, తొలి దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప అగ్ని, తొలి దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప తృష్ణ, తొలి దినాల్లో ఉన్నటువంటి గొప్ప భక్తి ఇప్పుడు లేకుండా పోయింది. చల్లారిపోయినటువంటి విశ్వాసం, చల్లారిపోయినటువంటి జీవితాలు, చల్లారిపోయినటువంటి బ్రతుకులు, చల్లారిపోయినట్లుగా నువ్వు ఉంటే నువ్వు ఎత్తబడతావా, విడవబడతావా? నువ్వు విశ్వాసి అయినా 80 సంవత్సరాల విశ్వాస జీవితాన్ని జీవిస్తున్న వాడివైనా సరే నువ్వు ఖచ్చితంగా విడవబడతావు. ఇంకో విషయం చెప్పనా, విశ్వాసులుగా ఉండేటువంటి వారి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతిరోజు పశ్చాత్తాపం అనేటువంటిది ప్రాముఖ్యం. పశ్చాత్తాపం నీలో లేకపోతే నువ్వు ఆత్మీయంగా చచ్చావు అని అర్థం. అయితే ఆయన రెండవ రాకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎలా వస్తాడో తెలీదు. ఆయన దొంగగా రావచ్చు, ఆయన కుమారుడిగా రావచ్చు, ఆయన ఎలాగైనా రావచ్చు. ఆయన వస్తూ ఉన్నప్పుడు నీ నేత్రములతో ఆయన యొక్క రాకను చూస్తావు. నీ నేత్రములతో ఆయన రాకను చూస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎత్తబడేటువంటి గుంపులో ఉంటావా, విడవబడినటువంటి గుంపులో ఉంటావా? నీకు నువ్వు ఆలోచన చేసుకోండి. మీరు ముందు పాట పాడారే, ఈ పాట ఇప్పుడు పాడండి. చెప్తా, ఈ పాట ఇప్పుడు పాడండి. మీరు ఇక్కడ పాడవలసిన అవసరం లేదు. ఈ విశ్వాసంతో ఇదే పాటని ఇంటికి వెళ్ళి ఒకసారి పాడుకోండి. నేను వెత్తబడేటువంటి గుంపులో ఉంటానా, విడవబడే గుంపులో ఉంటానా అనేటువంటిది ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఆలోచన చేసుకొని మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.